స్వాగతిస్తున్నామని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు అన్నారు. గత ప్రభుత్వం ఏకకాలంలో చేయలేని రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే రుణమాఫీ చేయడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని రైతులు అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆంజనేయులు అందిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేస్తూ ప్రకటించడం పట్ల నిజామాబాద్ జిల్లాలో ఇటు రైతులు ఇటు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనము నిజామాబాద్ జిల్లా రూరల్ మండలంలోని గుండారం గ్రామంలో ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేసిండు, దానికి సంబంధించి ఎలా అనిపిస్తుంది మీకు? నా పేరు అబ్దుల్ హకీం, నా గుండారం. నాకు ఫస్ట్ టైం అంటే నా మొదటి పేరు నాదే వచ్చింది. నా రుణమాఫీ అయింది. దాని గురించి నేను చాలా సంతోషపడుతున్నాను. నాతో సహా వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు. మీరు చేసిన పనికి మేము రుణం తీర్చుకోలేము, కానీ ఇంతవరకు ఎవరు చేయలేరు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి చేశారు, సెకండ్ మీరే చేశారు. ఏకతాటిగా మీరు చేసిన ఈ పనికి మేము చాలా చాలా సంతోషం ఉన్నాము. మీతో సహా మాతో సహా అందరూ రైతులు కూడా చాలా బాగా సంతోషంగా ఉన్నారని మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఒకటి ఏకకాలంలో ఈ రుణమాఫీ చేయడం పట్ల మీరు ఎలా అనుకుంటున్నారు? మేము ధన్యవాదాలు రేవంత్ అన్నకు చెప్తున్నాము. అట్లనే పైన సోనియా గాంధీ గారు కానీ, మల్లికార్జున గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మరియు మా ఎమ్మెల్యే గారు కానీ అందరికీ ఒకటి మాత్రమే చెప్తున్నాం. ఈ కట్ ఆఫ్ డేటు ఏవైతే ఉన్నాయో 12/12/2018 నుంచి 9 మీకు తెలుసు డిసెంబర్ 9th. ఈ డిసెంబర్ 9th మధ్యలో ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు న్యాయం చేయండి. ఇటు బ్యాంకర్స్ కానీ వ్యవసాయ శాఖ వాళ్ళకు కానీ మేము అప్పీల్ చేస్తున్నాం. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఇక్కడ పార్టీలు అనేటివి ఉండద్దు. ఒక రైతులుగా అందరికీ చేయాల్సిందే 2 లక్షలు. ఇది మా యొక్క అభిప్రాయం అండి. గత ప్రభుత్వం నుంచి ఏమన్నా అంటే మీకు ఏమైనా రుణం అందిందా? అప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? విడతల వారిగా చేయడం వల్ల 4 విడతలు చేసే విడతల అవి ఏముందంటే వడ్డీలకి మిత్తిలకి వెళ్ళిపోయినాయండి. అవి చేయనట్టు అయిపోయినాయి, మళ్ళీ మిగిలిపోయినాయి. అవే లోన్స్ మళ్ళీ మేము రెన్యువల్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ కంప్లీట్గా ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి. మళ్ళీ యథాస్థితికి మేము వచ్చినాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి తీసుకురాకండి. ఖచ్చితంగా ఎంత ఉంటుందంత. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎలా అనిపిస్తుంది? మేము స్వాగతిస్తున్నామండి. ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాం. ఇలాంటి నిర్ణయం ఎవరు తీసుకోలేదు. ఇన్ని కష్టాలు ఉన్నాయి మాకు తెలుసు అండి. మేము 2001 నుంచి కాంగ్రెసే కాదు, నేను టీఆర్ఎస్లో కూడా వర్క్ చేయడం జరిగింది. ప్రతి పార్టీలో కూడా జేఏసీలో కూడా పనిచేయడం జరిగింది. కానీ మేము కోరుకున్నది వేరు, ఇక్కడ జరిగింది వేరు. 10 సంవత్సరాలు అసలు ఘోరమైన పరిపాలన, ఇలాంటి దారుణమైన పరిపాలన ఎక్కడ చూడలేదు. ఇప్పుడు ఒకటే రేవంత్ అన్నకు చెప్తున్నాం, మీరు మాత్రం మేము అందరం సపోర్ట్గా ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ రుణమాఫీ ప్రకటించడం? మంచిగా, చాలా సంతోషంగా, చాలా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏమిటంటే సార్, కొందరు రైతులకు రుణమాఫీ కాలేదు, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. భూపతి రెడ్డి గారు సారు ఈ ప్రస్తావన ముంగడ పెట్టాలి. చాలామంది రైతులకు రాలేదు సార్, కొందరు మంది నిరాశగా ఉన్నారు. అయినా కానీ చాలా హ్యాపీ ఉన్నది. రానోళ్ళకు కూడా ఆదుకోవాలని నా మనవి. జై కాంగ్రెస్, జై భూపతి రెడ్డి సార్, జై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం స్వాగతిస్తున్నామని ఇటు రైతులు ఇటు కాంగ్రెస్ నాయకులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని అమలు పరచాలని ఇక్కడ ప్రజలైతే కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్.